బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. వారిద్దరికీ ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక ఈ క్రమంలో అధికారులు వారిని ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో 700 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు. గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకోనుంది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ ఓఎండీ కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. వారిద్దరికీ ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించనుంది. ఇక ఈ క్రమంలో అధికారులు వారిని ఇవాళ చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. ఇక వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో 700 కోట్ల విలువైన అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు.